అందరికీ నమస్తే. తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు? ఈటెల రాజేందర్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మన రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఈటెల రాజేందర్ మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా మనకు తెలుసు. ఈటెల రాజేందర్ వర్షన్ ఏంది? ఈటెల రాజేందర్ వర్షన్ ఏంటంటే మంచి ఫైట్ చేసే వాళ్ళకు బీజేపీ అధ్యక్షుడు ఇవ్వాలి, పాత కొత్త అనే తేడా లేదు, కార్యకర్తలందరినీ కలుపుకొని పోయే వాళ్ళకి ఇవ్వాలి అంటే నేను ఎలిజిబుల్ అని చెప్పిండు. ఈటెల రాజేందర్ ఏంటంటే నేను ఎలిజిబుల్, అందరూ అంటున్నారు నాకు అధ్యక్ష పదవి ఇస్తున్నారని, ఐఎమ్ రెడీ టు ఫేస్ అని ఈటెల రాజేందర్ ఒకటి చెప్పిండ్రు. అంతకన్నా ముందే రాజాసింగ్ ఒకటి ఇచ్చిర్రు, ఒక అల్టిమేటం ఇచ్చిర్రు. ఏమని? పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, సీనియర్లకు. పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. పార్టీ సిద్ధాంతాలు అంటే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, రకరకాల బేస్ నుంచి వచ్చిన వాళ్ళకు ఇవ్వాలి అనేది రాజాసింగ్ డిమాండ్. ఇంకా తర్వాత మళ్ళీ రాజాసింగ్ అట్లా కాదు ఇట్లా కాదు, వాళ్ళు రాజాసింగ్ ఏమో పాత వాళ్ళకి ఇవ్వాలి, బీజేపీలో సీనియర్లకు ఇవ్వాలి, ఈ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి అనేది రాజాసింగ్ డిమాండ్. ఈటెల రాజేందర్ ఏమో అట్లా కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు, కార్యకర్తలు చూసుకున్న వాళ్ళకి నేను ఎలిజిబుల్ అని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తూ ఉన్నారు. ఈ గొడవ మధ్య ఏమైందంటే బీజేపీ అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ అంతా కూడా ఆర్ఎస్ఎస్ పరిధిలోకి పోయింది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చేతిలోకి పోయింది. ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆల్రెడీ అల్టిమేటం కూడా ఇచ్చేసిండ్రు. ఏమని? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో ఎవరు మాట్లాడొద్దు, ఎవరు కామెంట్ చేయొద్దు, డిసైడ్ చేసే వాళ్ళు డిసైడ్ చేస్తారు అని. ఇప్పుడు అదంతా కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ కోర్టులోకి పోయింది. సరే, ఆర్ఎస్ఎస్ కోర్టులోకి పోతే నెక్స్ట్ జరిగేది ఏంది అనేది ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ కోర్టులోకి పోతే ఇప్పుడు మన బీజేపీ ఇక్కడ తెలంగాణలో బీజేపీలో ఏమైందంటే ఇప్పటిదాకా పోస్ట్స్ మొత్తం కూడా ఇప్పటిదాకా లాస్ట్ తెలంగాణ శాఖ నుంచి మాట్లాడుతున్నాను నేను, 10 yearsలో ఎక్కువ పోస్టులు, అన్ని పోస్టులు 99.9 కాదు, 100కు 100 పోస్టులు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళకు, సేమ్ టైం ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఇట్లా రకరకాల విభాగాలు బీజేపీకి అనుబంధంగా ఉండే విభాగాలు నుంచి వచ్చిన వాళ్ళు, బేస్ నుంచి వచ్చిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. అందుకే కదా కే లక్ష్మణ్కు 3 పదవులు 4 పదవులు మొన్నటిదాకా, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయి ఇవి. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు 2 పదవులు ఆయనకే ఉన్నాయి. బండి సంజయ్ గారికి సహాయ మంత్రి ఇచ్చేసిండ్రు. అంతకుముందు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉండే. ఇక వాళ్ళకే పదవులు వాళ్ళకే వస్తున్నాయి. ఇంద్రసేన రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినారు, ఇంకెవరో ప్రెసిడెంట్ అయినారు, రకరకాల వ్యక్తులు ప్రెసిడెంట్ అయినారు. కానీ వివిధ పార్టీలకు వెళ్ళి బీజేపీలోకి వచ్చారు కదా, లాస్ట్ 5 yearsలో ఎక్కువ మంది వచ్చిండ్రు. 2019 ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి చాలామంది ఇతర పార్టీకి వెళ్ళి వచ్చారు. కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికి ఏ పదవులు రాలే. వాళ్ళు గెలిస్తే ప్రజాక్షేత్రంలో గెలవాలి, లేకపోతే ఏ పదవి లేకుండా ఉండాలి. అంటే ఎమ్మెల్యేనో ఎంపో ఎమ్మెల్సో కావాల్సింది తప్ప అంతకు మించి పదవులు ఏవి కూడా రాలేదు. బీజేపీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేతిలోకి పోయిన తర్వాత, ఆర్ఎస్ఎస్ కోర్టులోకి బాల్ పోయిన తర్వాత ఎవరికి పదవి వచ్చే అవకాశం ఉంటుంది? ఓ పక్క బీజేపీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా అంటే ఈ మధ్యకాలంలో, ఆ మధ్యకాలంలో, లేకపోతే బీజేపీ ఇక్కడ వీటితో సంబంధం లేని వాళ్ళు, ఈటెల రాజేందర్, డికే అరుణ, రఘునందన్, ఈ అధ్యక్ష పదవి కావాలని ఆశిస్తున్న వాళ్ళు వీళ్ళంతా. తర్వాత ధరంపూరి అరవింద్, వీళ్ళంతా మాకు కావాలి అని వీళ్ళు పోటీలో ఉన్నారు. ఇక ఈ విభాగంతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, అందరికన్నా ఎక్కువ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. తర్వాత మురళీధర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఇట్లా రకరకాల ఆబ్లిగేషన్స్, రకరకాల పేర్లతో ఉన్నారు. ఇక్కడ ఇంకా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వస్తారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ. ఇట్లా మేము సీనియర్లము, లేకపోతే మేము కార్యకర్తలతో టచ్లో ఉంటాము, గట్టిగా ఫైట్ చేయగలమనే టీం ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా గట్టిగా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్లస్ వీళ్ళకు అదనపు
అర్హత ఏంటంటే వీళ్ళంతా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, పాత బీజేపీ, ఇట్లా రకరకాలుగా ఈ బీజేపీ సిద్ధాంతంతో ముడిపడిన వాళ్ళు వీళ్ళు. ఇట్లా ఇంకా వీళ్ళకి ఎవరికి ఇస్తారనేది క్లారిటీ రావాల్సింది. బట్ ఆర్ఎస్ఎస్ కోర్టులోకి పోయింది కాబట్టి వీళ్ళలోనే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంత మిగతా వేరే వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని కొంత చూసి ఉంటుంది. మన పక్కన ఏపీలో పురంధరేశ్వర్ గారికి ఇచ్చారు కదా అని ఒక డౌట్ ఒకటి ఉంది. పురంధరేశ్వర్ గారికి ఇచ్చారు అని అంటే అక్కడ బీజేపీ సిచ్యువేషన్ అక్కడ వేరు. తెలంగాణలో కొంత బీజేపీ 8 ఎంపీలు గెలిచిండ్రు. అక్కడ ఇప్పుడు ఏదో గెలిచారు కానీ అంతకుముందు అయితే ఏం లేదు కదా, జీరో బీజేపీ. కాబట్టి అక్కడ జీరో ఉన్న పొజిషన్లో ఎన్టీఆర్ లెగసీ కొంత ఉపయోగించుకోవచ్చు. పురంధరేశ్వర్ గారు కొంత పెద్ద ఫిగర్ లాగా కనిపిస్తారు. ఎన్టీఆర్ బిడ్డ ఇట్లాంటివి ఆమెకి ఇవ్వడానికి దోహదపడ్డాయి. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకు, లేకపోతే ఈ బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే ఇట్లా వీళ్ళకి ఇస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. బట్ ఆర్ఎస్ఎస్ కోర్టులోకి పోయిన తర్వాత ఇక అది ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లోకి పోయింది. పాత బీజేపీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తారేమో అన్న చర్చ ఒకటి నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.